ఈ రోజు అసలు స్టెమ్ సెల్ థెరపీ సంతానం లేని వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. అందరిలో దీని యూజ్ ఉంటుందా అంటే లేదండి. మనకి ఆటోలోగస్ స్టెమ్ సెల్ థెరపీ అనేది రీజనరేటివ్ థెరపీ కింద వస్తుంది. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్. ఎవరికైతే ఎగ్ కౌంట్ ఫీమేల్ పార్ట్నర్లో గుడ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందో, లేదు అని అంటే ఎండోమెట్రియం గర్భసంచిలో లైనింగ్ అసలు బాగోలేకుండా ఉంది, అతుకులు ఉన్నాయి గర్భసంచిలో, లేదా చాలా పల్చగా ఉందో, వీళ్ళల్లో మనము స్టెమ్ సెల్ థెరపీ అనేది సజెస్ట్ చేయటం జరుగుతుంది. ఈ ఆటోలోగస్ స్టెమ్ సెల్ థెరపీ ఏంటి అని అంటే రీజనరేటివ్ థెరపీస్లో ఇది వన్ ఆఫ్ ద కైండ్. ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వారిలో ఇది స్టిల్ ఇంకా ఎక్స్పెరిమెంటల్ దశలోనే ఉంది. అంటే దీని సక్సెస్ అనేది లిమిటెడ్ గానే ఉంటుంది. బట్ ఇది అగైన్ టెర్షియరీ అనమాట. అంటే ఎవరికైతే ఎగ్ కౌంట్ బాగా పూర్తిగా తగ్గి ఉంది, 1 or 2 ఫాలికల్సే ఉన్నాయి ఓవరీస్ లో, లేదు గర్భసంచి లోపల లైనింగ్ అనేది బాగా అతుకులతో ఉంది, యాషర్మాన్ సిండ్రోమ్ అంటాము, థిన్ ఎండోమెట్రియం చాలా పల్చగా ఉంది, రీజన్ ఏంటి అన్నది తెలియట్లేదు, ఇటువంటి వారిలో మనం సజెస్ట్ చేయటం జరుగుతుంది. ఓవరీస్ అనేవి, అండాశయాలు ఏవైతే ఉంటాయో అవి బాగా రెసిస్టెంట్ ఉంటాయి ఏ థెరపీకి అయినా కానీ. అందుకనే మనకి సక్సెస్ కూడాను స్టెమ్ సెల్ థెరపీ వలన ఓవేరియన్ రీజువినేషన్ చాలా తక్కువ ఉంటుంది, 10 to 15%. మనకి ఎగ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవ్వకపోయినప్పటికీ క్వాలిటీ, మనం ఏదైతే ఎగ్ని రిట్రీవ్ చేయాలనుకుంటున్నామో ప్రెగ్నెన్సీ కోసము, దాని యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అదే స్పర్మ్స్ విషయానికి వస్తే టెస్టిస్ మీద ఇంకా స్టెమ్ సెల్ థెరపీ అనేది అంతగా మనకి ప్రూవెన్ స్టడీస్ అయితే లేవు. ఈ స్టెమ్ సెల్ థెరపీలో మనం ఎలా చేస్తాము, ఎలా కలెక్ట్ చేస్తాము అని అంటే, దీనికి ఆల్రెడీ మనం చెప్పిన విధంగా ఆటోలోగస్ స్టెమ్ సెల్స్ అనమాట. అంటే ఏంటి, ప్రతి పేషెంట్ వారి యొక్క బోన్ మ్యారో సెల్స్ ని మాత్రమే మనం తీసుకోవటం జరుగుతుంది. అది ఐలియాక్ క్రస్ట్, వాళ్ళ ఏదైతే హిప్ బోన్ ఉంటుందో, వేస్ట్ బోన్, ఆ బోన్ నుంచి మనము ప్రోజనేటర్ సెల్స్, స్టెమ్ సెల్స్ ని తీసి వాటిని సెంట్రిఫ్యూగేషన్ పద్ధతి ద్వారా మనం బఫీ కోట్ ని రెస్ట్ ఆఫ్ ద థింగ్ ని సెపరేట్ చేసి, ప్రోజనేటర్ సెల్స్ ఎక్కడైతే కాన్సన్ట్రేటెడ్ గా ఉంటున్నాయో ఆ బఫీ కోట్ ని మనము ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఓవేరియన్ రీజువినేషన్ అయినట్లయితే కనుక లాప్రోస్కోపీ చేసుకుని డైరెక్ట్ గా ఓవరీస్ లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ యూట్రైన్ ఎండోమెట్రియల్ స్టెమ్ సెల్ థెరపీలో ఏంటి అని అంటే, హిస్టోస్కోప్ ఫస్ట్ చేసుకుని, హిస్టోస్కోప్ ద్వారా డైరెక్ట్ విజన్ చూసి అసలు గర్భసంచి లోపల ఎలా ఉన్నాయి, అతుకులు ఎలా ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేసి ఎడ్హెషియోలైసిస్ చేసి తర్వాత సబ్ ఎండోమెట్రియల్ బెడ్ దగ్గర మాత్రమే ఈ ఇంజెక్షన్ అనేది చేయటం జరుగుతుంది అనమాట. దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అన్నది మనకి కాన్సిక్యూటివ్ ఒక 45 to 60 days తర్వాత మనకి తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ప్రొసీజర్ అనేది వీ కెన్ అండర్గో. మనకి క్వాలిటేటివ్ గా అంటే తెలియకపోవచ్చు, బట్ స్టిల్ రిజల్ట్స్ కెన్ బి బెటర్. అది 10 to 15% ఓవేరియన్ రీజువినేషన్ తో మనకు సక్సెస్ ఉంటుంది. యూట్రైన్ ఎండోమెట్రియల్ రీజువినేషన్ తో 50% వరకు సక్సెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.